ఇలాంటి ప్రతి సిచ్యువేషన్లోనూ అన్నయ్య ఇలానే స్ట్రాంగ్గా ఉంటున్నాడు. కానీ లాస్ట్ మినిట్లో అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అవునత్తయ్య, ఫైనల్గా తాతయ్య అనుకున్నట్టే జరుగుతుంది. ఈ రోజు అలా జరగకుండా చూసుకుందాం. ఏదో ఒకటి చేస్తే సీతారాముల కళ్యాణం ఆగిపోతుందనుకోవటం మన పొరపాటు. ఈ కళ్యాణం ఆగిపోవాలంటే కళ్యాణానికి అవసరమైన అత్యంత పవిత్రమైన మంగళసూత్రాన్ని దొంగిలిస్తే సరిపోతుంది. సూపర్ ఐడియా అత్తయ్య. పదండి ఆ పని చూద్దాం. అమ్మా, సీతారాముల కళ్యాణానికి శుభగడియలు దగ్గర పడుతున్నాయి. మీరు దయచేయండి తల్లి. ఎలా అయినా ఈ కళ్యాణం జరగకుండా ఆపాలి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు ఏదన్నా అడగదలుచుకుంటే అడగండి. పెళ్లి కూతురు తరపు వాళ్ళు కూడా ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. అయితే మా రాముల వారికి మా సీతమ్మనిచ్చి ఎందుకు పెళ్లి చెయ్యాలో ఒక్క కారణం చెప్పండి చూద్దాం. కారణం మీకు తెలియదా? జనక మహారాజు ఏర్పాటు చేసిన సీతా స్వయంవరంలో శివధనుస్సుని ఎత్తిపట్టి విరవడంలో ఎందరో రాజులు విఫలమైన చోట మా రాముడు శివధనుస్సుని అలవోకగా ఎత్తి విరిచాడు. ఆ పరాక్రమము చూసి జనక మహారాజే మురిసిపోయాడు. అంతకన్నా ఏం కారణాలు కావాలి మీకు? శివధనుస్సుని విరిచిన విషయంలో మీ రాముడు వీర పరాక్రమవంతుడని అర్థమవుతుంది. కానీ మా సీతాదేవిని మనవాడ్డానికి ఒక్క వీరత్వమే సరిపోతుందని మీరెలా అనుకుంటున్నారు? చెప్పండి 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 ఎలా చెప్పమంటున్నాం కదా. మా రాముడు వివాహం చేసుకున్న భార్యని తప్ప అన్యులనెరుగని ధర్మపరాయణుడిగా కీర్తింపబడ్డాడు. థ్యాంక్స్ ప్రియంవద గారు. నేను చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. మీరు నన్ను తొందరలోనే తీర్చుకుంటాను. ఏకపత్ని వ్రతుడిగా అందరి మన్ననలను పొందుతాడు. అంతేకాదు, మా రాముడు 16 దివ్యగుణాలను కలిగిన ఆదర్శ పురుషుడిగా, ఉత్తమ కుమారుడిగా,
గొప్ప సోదరుడిగా గుర్తించబడ్డాడు. అలాగే ఉత్తమ భర్తగా కూడా పేరు తెచ్చుకోగల సమర్థుడు. ఇన్ని మంచి గుణాలున్న మా రాముణ్ణి వివాహమడ్డానికి మీ సీతాదేవికున్న అర్హతలేంటో చెప్తారా? మా సీతమ్మ దయ మరియు సహనానికి మారుపేరు. భర్త అడుగుజాడల్లోనే నడిచే స్త్రీమూర్తిగా, కష్టాలొచ్చినా కన్నీళ్ళొచ్చినా ధర్మాన్ని వీడకుండా భర్త ప్రేమకి నిదర్శనంగా నిలవగలిగే మహాసాధ్వి. ధైర్యం మరియు ఆత్మాభిమానాలు ఆవిడికి ఆభరణాలు. అయితే వివాహం తర్వాత మా రామయ్యకి ఎలాంటి అపకీర్తి తీసుకురాదన్నమాట. అపకీర్తి సంగతి పక్కన పెట్టండి. మా సీతమ్మ తల్లి లేని మీ రామయ్యని ఎవ్వరూ ఊహించుకోలేనంత కీర్తిని తీసుకొచ్చి పెడుతుంది. దశరథ రాముణ్ణి కాస్త సీతారాముడిగా ప్రసిద్ధి చెందేలా చేస్తుంది. కౌసల్య రాముడుగా పిలుచుకోబడుతున్న మీ రామయ్యని జానకి రాముళ్ల గుర్తింపు సంపాదించి పెడుతుంది. భూమి పుత్రికగా, లక్ష్మీదేవి అవతారంగా, సీతాదేవిగా అత్యంత పూజనీయమైన స్థానంలో నిలబడుతుంది. అయినా ఆ శ్రీరాముల వారు శివధనస్సుని విరిచినప్పుడే సీతమ్మ వారిని గెలిచేశారు. ఇంకా మీ మాటల యుద్ధాలెందుకు? కళ్యాణానికి వేళవుతోంది. పంతులు గారు, వీళ్ళిద్దరి చేతుల మీదుగా కళ్యాణం జరిపించండి. అలాగేనయ్యా. అమ్మాయి, అబ్బాయి రండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. కంకణ ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా, మీరిరువురు ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి.